నమస్తే. హలో అండి అందరికీ. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితురాలు తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, ఎన్నెన్నో పరిహారాలు చక్కగా మా అందరి కోసం అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, చాలా మందికి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఏంటంటే ఈ లక్కీ డ్రాస్ ఉంటాయి కదా. అవును. ఓకే, మనము కేరళలో వాటిలో మనం ఎక్కువగా చూస్తాం లక్కీ డ్రాస్. వీటిల్లో చక్కగా లాటరీలో మనకి ₹1,00,00,000 వచ్చింది, 4 కోట్లు వచ్చాయి అని చెప్పి చూస్తూ ఉంటాం. లక్షలు కూడా కొంతమందికి సడన్ గా వస్తూ ఉంటాయి. అయితే ఈ లాటరీ టికెట్స్ కొన్నప్పుడు గానీ, అంటే దీన్ని ఎంకరేజ్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. కాకపోతే కొంతమందికి లక్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, మన లక్ మనం ఎలా తెలుసుకోవాలని మాత్రమే నేను అడగాలనుకుంటున్నా. కొంతమందికి చూడండి, ఏది చేసినా టక్కుమని రూపాయి వేస్తే ₹10 ఇమీడియట్ గా వచ్చేస్తుంది. అవును. ఆ లక్ మనకు ఉందని ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ లాటరీ టికెట్ ద్వారా మనకి లక్ కావాలి అనుకున్నప్పుడు అది మనకు వస్తుందా రాదా, నెంబర్స్ ఇవన్నీ ఎలా చూసుకోవాలి? అందరూ కూడా లక్ పొందొచ్చు అంటారా? యాక్చువల్గా ఇంతకుముందు కూడా ఒక క్లయింట్ వాళ్ళు ఏంటంటే లాటరీ టికెట్ కొనుక్కున్నామండి ఇట్లా అని చెప్పిండ్రు. బట్ అయితే ఆయనకు జాతకం చూడంగానే అర్థమైంది ఆ నెంబర్స్ అంతా తనకు అసలు ఏది సెట్ అవ్వలేదు. ఇంతకుముందు కూడా తను మనీ అందులో లాస్ చేసుకున్నాను కూడా చెప్పాను. అంటే లక్ అనేది ఉండాలి, అది నిజం. జాతకంలో లక్ ఉంటే వాళ్ళు చూడండి ఒక్కసారి వెళ్ళి కొనుక్కోగానే అప్పుడే వాళ్ళకి అసలు డబ్బులు వస్తుంది. ఎందుకంటే లాటరీలో చూడండి చాలా మందిలో చాలా పెద్ద కరోడ్పతి అయిన వాళ్ళు కూడా మనం చూసి ఉన్నాం. సేమ్ ఇట్లనే ఒకరు ఏమైందంటే అబ్రాడ్లో కూడా ఒక అతను ఫస్ట్ ఏంటంటే తను అసలు వెళ్ళిన వెంటనే ఒక ఫస్ట్ టైం ఆయనకు అంతగా అంటే ఇదంతా లాటరీ మీద అంత నమ్మకం లేదు, కానీ కొనుక్కున్నాడు ఆయన టికెట్. కొనుక్కున్న తర్వాత అసలు ఆయనకి ఎన్నో డాలర్స్ అసలు తనకు వచ్చిందని తను అసలు అప్పటికే అసలు న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. సరే ఈ విషయం అసలు మీరు ఎలా కొనుక్కున్నారు ఏంది అని అందరూ అసలు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే, సరే ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు కదా అని చెప్పి ఒక్కసారి రండి, నేను ఎక్కడ ఏ షాప్లో కొనుక్కున్నాను, సో ఎక్కడ ఈ టికెట్ అసలు కొన్నాను, డైరెక్ట్ ఒకసారి లైవ్ చేస్తాం రండి. తను తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే సేమ్ తను అక్కడ ఉన్న టికెట్స్ లో ఆ లైవ్ చేసినప్పుడు కూడా ఒక టికెట్ కొనుక్కున్నారు ఆయన. సేమ్ నేను ఇలాదా కొన్నాను, ఇలాదా చూసంటే మళ్ళీ ఆ టికెట్ లో కూడా తనకు అసలు వచ్చేసింది. చూడండి ఎంత లక్ చూడండి. అసలు ఆల్రెడీ లక్ అంటే అది కదా. అసలు కొన్నాడు, మంచిగా వచ్చింది. మళ్ళీ అది లైవ్ ఒకసారి చేస్తాం, ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాం అన్నప్పుడు అప్పుడు నెక్స్ట్ టికెట్ కొనుక్కున్న దానికి కూడా వచ్చింది. చూడండి లక్ అంటే అది. అంటే మన జాతకంలో అసలు చాలా మంది ఎంతో దాని గురించి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో టికెట్లు కొనుక్కుంటూ ఉంటారు. చాలా డబ్బులు అప్పులు తీసి కూడా అసలు వాళ్ళు కొనుక్కుంటారు, మీరు చూసే ఉంటారు. దాని మీద ఒక పిచ్చు అసలు ఎక్కువ, ఇది కొనాలి అని అది ఒక పిచ్చిలాగా అసలు. బట్ అయితే కానీ రాదు. తను చూడండి ఒక్కసారి ట్రై చేసి నెక్స్ట్ జస్ట్ ఊరిగా ప్రాక్టికల్ గా చూపించడానికి తీసుకెళ్ళిన దానికి వచ్చింది. అంటే లక్ అనేది ఏంటంటే జాతకంలో వాళ్ళ లగ్నానికి 9th హౌస్ భాగ్యస్థానం అంటారు. అది వచ్చి చాలా స్ట్రాంగ్ గా ఉన్నది అనుకోండి, వాళ్ళకి ఏమైతుందంటే అసలు వాళ్ళు ఒక చిన్నగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, వెంటనే దాంట్లోంచి వాళ్ళు చూసే లాభం ఎంతో ఉంటుందంటే అసలు మీరు అనేది ఒక లాటరీ టికెట్ వల్లనే కాదు, అసలు చాలా విషయాలు కూడా చూసారంటే ఇప్పుడు షేర్స్ లో కూడా చూడండి ఇన్వెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళ లక్ ఉన్నది అనుకోండి జస్ట్ ఒక 50,000 పెడితే వాళ్ళు 5 lakhs కూడా ఏం చేస్తారు ఒక్క రోజుకే. బట్ ఇవన్నీ చాలా చూస్తున్నా నేను క్లయింట్స్ ది. వాళ్ళ ఒక్కరి జాతకంలో ఇదంతా ఉంటుంది. ఎందుకంటే లక్ ఉండాలి అని చెప్తాం కదా ప్రతి ఒక్కరికి. చూడండి మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు చాలా ఫెమిలియర్స్ కూడా చూడండి వాళ్ళకి దాని గురించి పెద్దగా నాలెడ్జ్ ఏం ఉండవు, బట్ అయితే వాళ్ళ లక్ వల్ల ఎంత పెద్ద స్థితికి వచ్చారని మీకు తెలిసి ఉంటే అసలు మీరు చాలా మంది విని ఉంటారు. అయితే నేను కూడా చెప్తున్నా, ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నారు, వాళ్ళ బ్రదర్. సో ఇక్కడ ఏమైతుందంటే ముఖేష్ అంబానీ ఇద్దరికి ఇచ్చారు, సేమ్ ఇచ్చారు వాళ్ళ తమ్ముడికి కూడా. కానీ అంటే అనిల్ అంబానీకి లేదు, ముఖేష్ అంబానీకి ఆ నేమ్ లో కూడా క్యాష్ అని వస్తుంది, ఇక్కడ నిల్ వస్తుంది అనిల్. ఓకే ఓకే, ముఖేష్ క్యాష్ నిజంగా ఇప్పటిదాకా ఇక్కడ చూడండి అనిల్ అంబానీ అంటే నిల్ ఉంది, నిల్ అంటే ఏం లేకుండా అయిపోతుంది. సో బట్ అయితే జాతకంలో నేను వాళ్ళని తప్ప అనట్లేదు, అట్లా చూస్తే అందరికీ అట్లా అవుతుందని కాదు, బట్ జాతకం కూడా దీనికి ఒక రీజన్ అవుతుంది. ఎందుకంటే దినచక్రంలో చూడండి అసలు ముఖేష్ అంబానీకి ఏంటంటే 10th లార్డ్ చాలా స్ట్రాంగ్. అది కాకుండా వాళ్ళు ఫాలో అయ్యే కొన్ని పూజలు. సో అది ఏంటంటే వాళ్ళ వైఫ్ కు చాలా స్పిరిచువల్ గా ఆమె చాలా ఇంట్రెస్ట్, అసలు దేవుడు అంటే చాలా నమ్మకము. ఇతని జాతక పరంగా చాలా ప్రాపర్ గా వాళ్ళు రెమెడీ ఫాలో అవుతున్నారు, అది ఒక్కటే మనం ఒప్పుకోవాలి.
తర్వాత ఏంటంటే తన జాతకం చూడండి, తనకు దాని గురించి ఒక బిజినెస్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా తన లక్ వల్ల ఎక్కువ వచ్చింది, ఆయన కలిసి వచ్చినాయి. సో అది మనం నమ్మాలి. వాళ్ళ బ్రదర్కి మంచి టాలెంట్ ఉండింది. తను చెప్పాలంటే అసలు అన్ని బిజినెస్ విషయంలో చాలా తెలివైన వ్యక్తి. అసలు వాళ్ళకి అప్పట్లో వాళ్ళ ప్రాపర్టీ షేర్ చేసి ఇచ్చేటప్పుడు కూడా తనే చాలా తెలివిగా ఉన్నారు. కానీ తన జాతకం కలిసి రాలేదు చూడండి. అంటే లక్ ఉంటే వాళ్ళకి తెలివితేటలు లేకపోయినా అసలు చాలా బాగా కలిసి వస్తే మంచి లెవెల్కి వెళ్తారు. అందుకే లక్ అనేది జాతకంలో ప్రతి ఒక్కరికి భాగ్య స్థానం అనేది 9వ స్థానం బాగుండాలి. ఇప్పుడు 9వ స్థానం అనుకోండి, ఇప్పుడు జాతకంలో వృశ్చిక లగ్నానికి 9th లార్డ్ ఎవరు? చంద్రుడు. చంద్రుడు కర్కాటకంలోనే బాగున్నప్పుడు వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అదే జాతకంలో 9th లార్డ్ వాళ్ళకి రిషభంలో వెళ్ళి ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే భాగ్యాధిపతి ఉచ్చ స్థితిలో వెళ్ళినప్పుడు చాలా బాగుంటారు. సేమ్ అట్లనే ఇప్పుడు మకర లగ్నము లేదు, మకర లగ్నానికి అసలు బుధుడు యోగకారకుడు 9th లో ఉన్నప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది. మీన లగ్నానికి కుజుడు 9th లార్డ్ అవుతాడు, ధనస్థానం కూడా అవుతాడు. బట్ ఆయన 11th లో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు సో వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అంటే ఇదంతా భాగ్యాధిపతి జాతక పరంగా వాళ్ళకి అసలు ఉచ్చ స్థితిలోనో లేదా స్ట్రాంగ్ పొజిషన్లో మంచిగా ఉండేటప్పుడు లాభస్థానంలో ఉంటేనో వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఆ యోగం అనేది వస్తుంది, లక్ అనేది వస్తుంది. ఒక్కొక్కరికి సడన్ గా అంటే కొన్ని లక్షలు వచ్చే యోగం, కొన్ని కోట్లు వచ్చే యోగం కూడా. అవును, నిజం. అదేంటి అంటే ఆస్తులు రూపంలో రావచ్చు, తాతల నుంచి రావచ్చు, మేనమామ ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి చెప్పలేము. సో అది మనకి అలాంటి జాతకం మనది అని ఎలా తెలుసుకోవచ్చు? అవును, ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు మాకు తెలిసి కూడా అసలు మా రిలేటివ్సే ఒకరు. సో తను ఏంటంటే అసలు వాళ్ళకి పిల్లలు ఏంటంటే ఒకే ఒక అమ్మాయి ఉన్నది. ఆమె ఏదో హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయింది. తర్వాత వాళ్ళ ప్రాపర్టీ ఏమైందంటే వాళ్ళకి అసలు చాలా దూరం రిలేషన్, ఎక్కువ దగ్గర కూడా కాదు. వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి ఆల్రెడీ ఆ ప్రాపర్టీ చాలా ఉన్నది. కానీ వీళ్ళు ఏం చేసిండ్రంటే అసలు వీళ్ళకి చూడండి వాళ్ళ మీదనే మంచిగా, వాళ్ళ మీద ఇంప్రెస్ అయ్యి వాళ్ళ నమ్మకము, వాళ్ళు మనని మంచిగా చూసుకుంటారనేసి వాళ్ళకి తీసుకెళ్లి ఉన్న ఆస్తులంతా పెట్టారు. ఇంకా ఎక్కువ కలిసి వచ్చినాయి చూడండి వాళ్ళకి ఆస్తులు కదా. ఇప్పుడు చాలా మంది ఎలా చేస్తారంటే పిల్లలు లేని వాళ్ళ ఆస్తులు ఏం చేస్తారు, ఎవరైనా పేదవాళ్ళకి, అనాథ పిల్లలకు లేదా అట్లా ఆశ్రమంలో వెళ్ళి కూడా ఏదైనా హెల్ప్ చేయవచ్చు అట్లా కూడా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యోగం కాబట్టి, జాతకంలో వాళ్ళకి యోగం ఉంది కాబట్టి అసలు వీళ్ళు కష్టపడకుండా ఆస్తి అసలు వీళ్ళది కాదు. సో వీళ్ళ తల్లిదండ్రులది కూడా కాదు, వీళ్ళ రిలేటివ్స్ ఒక్కరిది వీళ్ళకి వచ్చింది. సో బట్ అది వచ్చి లక్. ఇప్పుడు అట్లా మనం చూసామంటే ఇది ఒక్కరే కాదండి, వీళ్ళకి అసలు చాలా త్రూలోంచి వచ్చినాయి అన్నమాట ఆస్తులు. ఇప్పుడు అదృష్టం అంటే అది సడన్ గా రావాలంటే అవును అసలు ఇట్లా. అదే మన వ్యూస్ అందరి కోసం, మా అందరి కోసం అమ్మ ఇట్లా సడన్ గా లక్ కలిసి వచ్చి చూసారా, నాది సడన్ గా లక్ కలిసి వచ్చి ఏదో కొంచెం బెటర్ పొజిషన్ కి వెళ్ళడానికి ఏమైనా ఒక రెమెడీ ఇవ్వండి. యాక్చువల్ గా మనం వచ్చి లక్ రావాలి అంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు పెడితే లక్ వస్తుంది. సో అది ఏంటంటే మనం వచ్చి కొన్ని ఫొటోస్ కూడా చూడండి, దేవుడిది మనం పెడతాము. కానీ అందులో కూడా చూడండి మన ఇంట్లో కొన్ని ఇప్పుడు నెమలి పీచులు ఉంటాయి చూడండి, దాన్ని ఏమంటారు, నెమలి ఫెదర్స్. అది నెమలి పెంచంది అసలు పెట్టవచ్చు ఇంట్లో. అది కూడా ఏంటంటే మనం పూజ రూమ్ లో పెట్టుకోవచ్చము. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈశాన్య రూమ్ లో కూడా మనం పెట్టేసుకోవచ్చు, అదొకటి. తర్వాత వచ్చి గుడ్ల గుబ్బ ఉంటుంది చూడండి, దాని ఫోటో. ఎందుకంటే అవును అది వచ్చి మన ఇంట్లో ఉండడం చాలా మంచిది. నెగటివ్ కాదు, అది నెగటివ్ కాదు. అది ఉంటే ఏంటంటే మనకు అమ్మవారి దగ్గర కూడా ఉంటుంది చూడండి, లక్ష్మీమాత ఉంటుంది. అసలు అప్పుడు లక్ష్మీమాత దగ్గర ఉన్నప్పుడు ఏమైతుంది, అది పాజిటివే కదా, ఎట్లా నెగిటివ్ అవుతుంది. సేమ్ అది పెట్టేసుకోవచ్చము. తర్వాత ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఇప్పుడు లక్ష్మీదేవి పాదాలు ఉంటుంది, పాదాల వరకు సెపరేట్ గా కొన్ని పూజలు చేసుకుంటూ ఉంటారు అమ్మవారి పాదాలని చెప్పేసి, అలా ఇంట్లో పెట్టేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే లక్ అనేది కలిసి అసలు అన్ని విధంగా వాళ్ళకి వస్తుంది. సో ఇవన్నీ కొన్ని మన ఇంట్లో కూడా కొన్ని ఫొటోస్ వల్ల కూడా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళకి లక్గా అసలు అన్ని విధంగా కలిసి రావడం ఉంటుంది. కానీ చాలా మందికి ఏంటంటే ఒక రకమైన భయం. అసలు ఇప్పుడు మీరు అంటారు కదా, ఇప్పుడు అసలు గుడ్ల గుబ్బ ఫోటో పెట్టవచ్చు అంటే అమ్మవారి దగ్గరనే ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, హ్యాపీగా పెట్టుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు బ్యాట్స్ ఉంటాయి చూడండి ఇంట్లో తిరిగితే అది మంచిది కాదని అంటారు కదా. యాక్చువల్గా అది వచ్చి మనకేంటంటే రాపియే సమస్య ఏంది ముందుకనే మనకు అసలు ఎక్కువ కేర్ తీసుకోవాలని చెప్పి ముందుగానే హెచ్చరిస్తుంది. అంటే మనం వచ్చి ఎప్పుడు మీరు చాలా హుషారుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఒక నెగిటివ్ జరుగుతుంది. దానివల్ల ఏం చేస్తామంటే మనం ముందుగా తెలుసుకుని దేవుని పూజలు తర్వాత మనకి ఏంది జాతకాలు చెక్ చేసుకుని మనం చూడడం మంచిది. అది మన తప్పైన సగుణంగా అనుకోకూడదు. ఇదే చైనాలో చూడండి, అది లక్కీగా
అది ఫీల్ అవుతా చూడాలి మీరు, అవి సింబల్ ఎక్కువ పెట్టుకుంటారు, అవునవును లేదు పెండెంట్ లాగా పెట్టుకుంటారు. ఇవన్నీ చాలా వరకు ఏంటంటే అది మనకు మంచి చేయడానికే వస్తుంది, Yes. కానీ మనం దాన్ని తప్పు అర్థం చేసుకుంటాం అంతే. సో లక్ తీసుకొచ్చే అవును ఇవి అది కూడా ఈ పరిహారం చాలా అవును. బాగుందమ్మా, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి అదృష్టాన్ని మన ఇంటికి తీసుకొచ్చే కొన్ని సంకేతాలు, అదే విధంగా కొన్ని వస్తువులు, ఎలాంటి వస్తువులు మన ఇంట్లో ఉంటే అదృష్టం మనకు కలిసి వస్తుంది, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే ఇండివిజువల్ గా మన జాతక పరిశీలన చాలా ముఖ్యం. ఇండివిజువల్ జాతకం ద్వారా వచ్చే పరిహారాలకి ఖచ్చితంగా చాలా ఫలితం ఉంటుంది. అలా మీ యొక్క జాతకాన్ని డీటెయిల్ గా పరిశీలించుకోవాలి, తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.